హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ భూమి వెబ్సైట్ కొన్ని చేంజెస్ అయ్యాయి. అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది. దీంట్లో కొంచెం మార్పులు అనేది జరిగాయి. ఇంతకుముందు మనము మీ భూమి ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్‌గా ఓపెన్ అయ్యేది. ఇప్పుడు అలా కాదనమాట. మన మొబైల్‌తో లాగిన్ అవ్వాలి ఓటీపీ ద్వారా. డెమో ఒకసారి చూడండి, చూపిస్తాను. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ భూమిని సెర్చ్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మొదటి లింక్ వస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది చూడండి, మీ భూమి పోర్టల్ అని. ఇది ఒకసారి క్లిక్ చేయండి. పాపప్ వస్తుంది, క్లోజ్ చేసుకోండి. తర్వాత మీరు నేరుగా మీ భూమి వెబ్సైట్ లోకి వస్తారనమాట. ఇది లేటెస్ట్ గా వచ్చిన ఇంటర్ఫేస్ అనమాట. ఇంతకుముందు మనకు డైరెక్ట్ గా అయ్యేది, ఇప్పుడు అలా కాదు. మొబైల్ తో మనం లాగిన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ దీంట్లో కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చారు చూడండి. గ్రామ సచివాలయంలో మరియు వార్డు సచివాలయం ద్వారా అందుబాటులో గల రెవెన్యూ శాఖలు, ముటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్, ముటేషన్ ఫర్ కరెక్షన్, ఆధార్ సీడింగ్, ల్యాండ్ కన్వర్షన్, ఆటో ముటేషన్, ఇవన్నీ ఇప్పుడు మనకు గ్రామ సచివాలయంలో ఆప్షన్స్ అనేది ఇచ్చారనమాట. అక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనం ఎంఆర్ ఆఫీస్ లో చేసుకునేవారం, ఇప్పుడు సచివాలయానికి ఆప్షన్ ఇచ్చారనమాట. ఈ వెబ్సైట్ అనేది చాలా మంది వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతుంది. ఇంతకుముందు అలా ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతుంది. మీరు ట్రై చేయొచ్చు. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెబ్సైట్ లింక్. మీరు అక్కడ నుంచి ఈ వెబ్ పేజ్కి డైరెక్ట్గా రావచ్చు అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ గెట్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీని క్లిక్ చేయాలన్నమాట. తర్వాత మీరు మెయిన్ వెబ్సైట్ లోకి వచ్చేసారనమాట. ఇది మెయిన్ వెబ్సైట్. ఇక్కడ ఇంతకుముందు మనం 1B, అడంగలు, గ్రామపటం ఇలాంటివన్నీ మనం డౌన్లోడ్ చేసుకునే వాళ్ళము. అలాగే సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దీని లోపల ఏం కరెక్షన్ అనేది లేదు. ప్రజెంట్ మనకేంటంటే మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీ మొబైల్ నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు లాగిన్ అయ్యండి నెంబర్ అనమాట. అదొకటి ఇప్పుడు కరెక్షన్ కొత్తగా వచ్చిన అప్డేట్ ఇది. తర్వాత మెయిన్ మెనూ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. మెయిన్ మెనూ దీంట్లో మనకు అడంగలు, 1B, ఆర్ఓఆర్లు, ఎఫ్ఎంబి మ్యాప్, ఆధార్ లింక్ స్టేటస్, ఇవన్నీ దీనిలో ఉన్న ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మీరు మామూలుగా నేను ఒక 1B అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయండి అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సేమ్ ఇంతకుముందులాగే సేమ్ ప్రాసెస్ అనమాట. మీ డిస్టిక్, మీ మండలము, మీ గ్రామము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆర్ఓఆర్ అడంగల సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1B కాబట్టి 1B సెలెక్ట్ చేసుకుంటాము. మీరు 1B సెలెక్ట్ చేసిన తర్వాత ఖాతా నెంబర్ అడుగుతుంది. మీ ఖాతా నెంబర్ మీ పాస్బుక్ పైన ఉంటుంది. ఖాతా నెంబరు ఐడియా లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు 1B కానీ, అడంగల్ కానీ, ఎల్పీ మ్యాప్స్ కానీ, దీంట్లో డిఫరెన్స్ ఏమరా అంటే 1B అన్నప్పుడు మీకు ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ ఈ ఖాతాకి ఏదైతే లింక్ ఉందో అవన్నీ అట్ ఎ టైం డిస్ప్లే అవుతాయి. అడంగల్ అనేది అలా కాదు, సింగిల్ గా సర్వే నెంబర్ కి ఒకటి మాత్రమే అడంగల్ అనేది తీసుకోగలము. అట్ ఎ టైం అన్ని తీసుకోలేము అడంగల్లో. ఎల్పీ మ్యాప్స్ అంటే మీకు ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ నెంబర్ సంబంధించిన మ్యాప్ అనమాట. ఆ మ్యాప్ సంబంధించింది ఇదనమాట ఈ ఆప్షన్. ఇప్పుడు 1 ఖాతా ఉంది కదా, ఇది నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఖాతా నెంబర్ ఇస్తున్నాను. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి దాని కింద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ 1B అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది మీరు ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు, పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ఉమ్మడి వ్యవసాయదారుని అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన ఒక కుటుంబంలో ఒక ముగ్గురు కలిపి ఒకటే ల్యాండ్ ఉంటే అవి కలిపి ఒక ఎల్పీ నెంబర్ కింద మిక్స్ చేశారనమాట. దానివల్ల మీకు ఇండివిజువల్ గా 1Bలు అనేది రావట్లేదు, ప్రింట్ లో ఆన్లైన్ లో చూపించడం లేదనమాట. ఈ ఉమ్మడి వ్యవసాయదారుడు అని కనిపించి ఇద్దరు ముగ్గురు పేర్లు కలిపి ఒకే ఎల్పీ నెంబర్ లో ఉంటే అది మీకు ఆన్లైన్ లో కనిపించదు. మామూలుగా మీ భూమి వెబ్సైట్ లోకి వచ్చి మీరు ప్రింటర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇండివిజువల్ గా ఉంటే ఇన్ కేస్ ఎవరికైతే గత ప్రభుత్వంలో సర్వే అవ్వలేదు వాళ్ళకి ఇండివిజువల్ గా ఆన్లైన్ లో ప్రింట్ అనేది 1Bలో తీసుకోవచ్చు. ఇది మనకు ఆన్లైన్ లో ప్రింట్ అనేది రాదనమాట. ఇది వైట్ పేపర్ తీసుకోవాలి. వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని మనం విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారి దగ్గర పాసిబిలిటీ బట్టి విఆర్ఓ గారి సంతకం, స్టాంప్ సరిపోతుంది. ఇన్ కేసు కొన్ని చోట్ల ఎంఆర్ఓ గారిది కూడా అడుగుతారు. ఇంకొకటి నేను ఆన్లైన్ లో ఉండేది ఏ విధంగా ఉంటుందో అది కూడా చూపిస్తాను, డెమో ఒకసారి చూద్దరు. ఇది మామూలుగా ఆన్లైన్ లో మీకు 1B అనేది ప్రింట్అవుట్ అనేది సచివాలయం పేపర్ మీద ప్రింట్అవుట్ అనేది వస్తుంది అనమాట. మీరు సచివాలయంకి వెళ్ళినప్పుడు కానీ, మీ సేవకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఆన్లైన్ లో ఉంటే ప్రింట్ వస్తుంది, లేదంటే రాదు అని చెప్తారు. అది ఇదనమాట. ఆన్లైన్ లో ఉందా లేదనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది గత ప్రభుత్వంలో సర్వే చేయలేదు, అందువల్ల మీకు ఇండివిజువల్ గా సర్వే నెంబర్లు సపరేట్ గా, ఖాతా నెంబర్ సపరేట్ గా అనేది వస్తుంది అనమాట. గత ప్రభుత్వంలో సర్వే చేసిన వాటికి ఎల్పీ నెంబర్లు అనేది వస్తున్నాయి. వాటికైతే సచివాలయం పేపర్ మీద ప్రింట్ అనేది రాదు. మీరు ఎప్పటికైనా 1B తీసుకోవాలనుకుంటే వైట్ పేపర్ మీదనే తీసుకోవాలన్నమాట. ఇలా ఉన్నవి ఎల్పీ నెంబర్ రానివి
మీకు సచివాలయం పేపర్ మీద ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. దాని మీద తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మనకు దానికి పర్టికులర్గా మనం విఆర్ఓ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మనం మీ భూమి పోర్టల్లో తీసుకున్న వైట్ పేపర్ అయితే కంపల్సరీగా విఆర్ఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర సంతకం అనేది కంపల్సరీ అనమాట. సచివాలయంలో కానీ మీ సేవలో కానీ ఇవి ఆ పేపర్ల మీద బాండ్ పేపర్ మీద వచ్చేస్తుంది. మీ భూమి పోర్టల్ ఎవరికైతే గత ప్రభుత్వంలో సర్వే చేయబడిందో ల్యాండ్ వారికి మాత్రము వైట్ పేపర్ మీదనే ప్రింట్ తీసుకోవాలి. ఎల్పీ నెంబర్ అనేది మెన్షన్ చేసేస్తారు. ఒక ఫ్యామిలీలో 3-4 ఉన్న వాళ్ళందరితో కలిపి ఒక ఎల్పీ నెంబర్ మీదే కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే తల్లికి వందనం ఇలాంటి పథకాలు చాలా మందికి రావడం లేదు. ఎందువల్లంటే కలిపి 2-3 కలిపి ఒక కుటుంబం కింద ఒక ఎల్పీ నెంబర్ మీద పెడుతున్నారు కాబట్టి ల్యాండ్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట. అందువల్ల తల్లికి వందనం కానీ ఇలాంటివి చాలా మందికి రావడం లేదు. ఇది రీజన్. ఫర్దర్ గా ఏదైనా అప్డేషన్స్ వస్తే నేను వీడియో రూపంలో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.